కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఏకధాటి వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. హుజూరాబాద్లోని పలు కాలనీల్లోకి వర్షపు నీరు చేరడంతో ఆ ప్రాంతాలన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్నా చూడండి, ఈ వాడలు ఇది ఫుల్ వర్షంకి మొత్తం ఇళ్లకు వాటర్ వచ్చేసింది. ఆ ఎల్ఐసి ఆఫీస్ కా నుంచి అటు అవతల గల్లీలోకి వెళ్ళి పెద్ద మోరీ తీస్తే అప్పుడు కవర్ అవుతుంది. ఇది గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎవరు అర్థం చేసుకుంటలేరు. ఇది ఎప్పుడు వర్షం పట్టినా ఇట్లానే ఉంది. ఒకసారి గవర్నమెంట్ కూడా కొంచెం ఆలోచించి, అందరు పెద్దోళ్ళు కూడా కొంచెం ఆలోచించి మొత్తం ఏదో ఒకటి చేయాలి. ఈ వాడలు చూడండి మొత్తం వాటర్ ఇట్లా వచ్చేస్తాయి. అవతల గల్లీలోకి వెళ్ళి జమ్మికుంట రోడ్కి పెద్ద మోరీ తీస్తే ఇది కవర్ అవుతుంది. చూడండి ఇక మొత్తం కారకు ముంగింది. చూడండి ఇక ఎవరైనా అందరూ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆలోచించాలి. చూడండి ఎక్కడి నుంచి వస్తుంది, చూడండి ఎక్కడి నుంచి ఆ గల్లీలోకి వెళ్ళి వస్తుంది. కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఏకధాటి వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. హుజూరాబాద్లోని పలు కాలనీల్లోకి వర్షపు నీరు చేరడంతో ఆ ప్రాంతాలన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. సింధు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గత రాత్రి భారీ వర్షం అయితే కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. చాలా చోట్ల రాకపోకలు స్తంభించి వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు అయితే తలెత్తాయి. ఆ లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరి ఇళ్లలోకి నీరు రావడంతో పాటు గల్లీలు, రోడ్లు అన్ని నీటిలో మునిగిపోవడంతో ప్రజలు ఇళ్లలోనే చిక్కుకొని కొంతమంది బాధితులు అయితే సహాయం కోసం అయితే ఎదురు చూశారు. ప్రత్యేకంగా హుజూరాబాద్ లో అతి భారీ వర్షం అయితే కురిసింది. ప్రస్తుతం మనకున్న ప్రాథమిక సమాచారం మేరకు హుజూరాబాద్ లో రికార్డు స్థాయిలో అయితే దాదాపు 20 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైనట్లు అయితే తెలుస్తుంది. దీంతో సైదాపూర్ మండలంలో ఆదర్శ పాఠశాల మొత్తం జలమయం అయిందని తెలుస్తుంది. ప్రవాహ ఉధృతిలో ఆ పాఠశాల విద్యార్థులు చిక్కుకోవడంతో స్థానికులు అధికారులు వారిని అయితే సురక్షితంగా బయటకైతే తీసుకొస్తున్నారు. మరోవైపు భారీ వర్షంతో హుజూరాబాద్ పట్టణంలో మామిళ్లవాడ, ఇటు గ్యాస్ గోడౌన్ ఏరియా, గాంధీనగర్, బుడగజంగాల కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ముంపుకు గురైన ప్రాంతాల నుంచి ప్రజలు అధికారులు సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. హుజూరాబాద్ లో స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశామని అయితే అధికారులు చెప్తున్నారు. అక్కడ పలు కాలనీలు చెరువులను అయితే తలపిస్తున్నాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మురికి నీరుతో పాటు ఇటు డ్రైనేజీ వ్యవస్థ స్తంభించడంతో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉందంటూ కూడా హుజూరాబాద్ పట్టణ ప్రజలు అయితే భయపడుతున్నారు. ఇటు చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువ ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. సహాయక చర్యలు తీసుకోవాలని అయితే అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు హుజూరాబాద్ నియోజకవర్గంలో భారీ వర్షం వల్ల ఇటు చిలకవాగు ఉధృతంగా ప్రవహించడంతో వడ్డెర కాలనీ, కునుకులగిద్ద గ్రామాలకైతే రాకపోకలు అయితే నిలిచిపోయాయి. మొత్తానికి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కారణంగా అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. రాబో 2-3 రోజుల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఈ లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు ఇటు వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. సింధు, రైట్, థ్యాంక్ యూ రాజు. ఇళ్లకు